గారైనా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక సామాన్య పౌరుడైనా కూడా ఎవరి మీద ఎవరు దాడులు చేసుకోకూడదు. ఆ సంస్కృతిని మనం ఎంకరేజ్ చేయకూడదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు చెప్పు విసిరారని చెప్తా ఉన్నారు. అది ఎవరు విసిరారు అనేది ఖచ్చితంగా పోలీసులు విచారణ చేసి, అది ఒకవేళ కూటమి నాయకులైనా కూడా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే ఆ దాడుల్ని మనం అటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. ఒకవేళ వాళ్ళకు వాళ్లే వేసుకుంటారు అనే అనుమానాలు ఎందుకు వస్తా ఉన్నాయంటే, గతంలో వాళ్ళకున్న ట్రాక్ రికార్డును బట్టి వాళ్లే వేసుకున్నారేమో అన్న అనుమానాలు కలుగుతా ఉంది. అంటే కోడికత్తి దగ్గర నుంచి, లేకపోతే బాబాయ్ హత్య దగ్గర నుంచి, లేకపోతే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో ఎవరో దొండగుడు విసిరాడని చెప్పి ఒక సింపతి కోసం ట్రై చేసిన అంశం కానివ్వండి, ఇట్లా రకరకాల అంశాలని వాళ్ళ ట్రాక్ రికార్డుని పరిగణలోకి తీసుకుంటే వాళ్లే చేర్చుకున్నారేమో అన్న ఒక అనుమానం కూడా వస్తా ఉంది ప్రజలకి. సో దాన్ని కూడా పోలీస్ వ్యవస్థ నివృత్తి చేయాలి. ఈ రోజున ఇప్పుడు మనం ఎవరినో ఒకరిని బాధ్యులు చేసి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే వేసుకున్నారు, లేకపోతే కూటమి నాయకులు వేసుకున్నారు అని ఈ రోజున అట్ దిస్ మూమెంట్ మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది పోలీసులు ఖచ్చితంగా విచారణ చేసి చెప్పాలి. అదే విధంగా అటువంటి దాడుల్ని మా పార్టీ ఎప్పుడు ప్రోత్సహించదు, కూటమిలో పార్టీ కూడా ఎప్పుడు ప్రోత్సహించదు. పవన్ కళ్యాణ్ గారు కూడా డిబేట్స్ లలో ఒక మాట తూలి మాట్లాడినా కూడా మమ్మల్ని ఊరుకోరు. అటువంటిది దాడులు చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఒప్పుకునే పరిస్థితి కాదు. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, పొదిలిలో ఆయన పర్యటన ఎందుకు చేశారు అంటే, నాకున్న సమాచారం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు 10 రోజుల క్రితం ఇది జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 10 రోజుల క్రితం జరగాలి. మేబీ వాతావరణం అనుకూలించగా, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయి వచ్చింది. ఈ సందర్భంలో అసలు పర్యటన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, కోకో గాని, మ్యాంగో గాని, పొగాకు గాని వీటికి సంబంధించి డిమాండ్ తగ్గటం, అదే విధంగా సప్లై ఎక్కువ రావటం, దానికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనుకునేవ్వండి, లేకపోతే మార్కెట్ లో దాని ధర తగ్గింది. అది ఎట్లా ఉంటదంటే బ్రహ్మనాయుడు గారు, ఈ రోజున సప్లై డిమాండ్ ఈక్వల్ గా ఉందనుకోండి, ప్రైస్ నార్మల్ గా ఉంటుంది. సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువ ఉందనుకోండి, ప్రైస్ తగ్గిద్ది. అంతే కదా. ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువు ఉన్న అవసరానికి మించి ఎక్కువ ఉంది అనుకోండి, వాడి తక్కువ కొనుక్కుంటారు. అలాగే సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, రేటు పెంచి చేసి అమ్ముతారు, రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. సో ఈ పరిస్థితుల్లో ఈ టొబాకో కానివ్వండి, లేకపోతే వైట్ బర్లీ టొబాకో ఆర్ బ్లాక్ బర్లీ టొబాకో అండ్ FCV అని 3 రకాల వెరైటీలు ఉన్నాయి అందులో. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ తగ్గటం. కానీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే బ్రహ్మనాయుడు గారు, విపరీతమైన డిమాండ్ ఉంది. అవును, ఆ డిమాండ్ ఉండటం వల్లనే ఇప్పుడు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా 2-3 రెట్లు ఎక్కువ రైతులు గతంలో 1 ఎకరం 2 ఎకరం పంట వేసే రైతులు 4 ఎకరాలు 6 ఎకరాలు పంట వేశారు. ఎందుకంటే నాకు గ్రౌండ్ లో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఎక్కువ ఇప్పుడు టొబాకో, మిర్చి విపరీతంగా పండించారు. దానివల్ల కాస్త ఇబ్బందులు కూడా మీరు చెప్పింది కరెక్టే. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు జరిగిన నాకు ఎగ్జాంపుల్ జరిగింది, నాకు ఒక విషయం జరిగింది, దాన్ని ప్రస్తావిస్తాను ఇక్కడ. గతంలో 10-15 సంవత్సరాల క్రితం కొత్తిమీర విపరీతమైన రేటు ఉంది బ్రహ్మనాయుడు గారు. ఒక సంవత్సరం విపరీతమైన రేటు ఉంటే మేము కూడా ఏం చేసామంటే 3 ఎకరాలు కౌలుకు తీసుకుని దాన్ని ఫుల్ గా నీట్ గా రెడీ చేసుకుని 3 ఎకరాలు కొత్తిమీర వేసి, అంత సంవత్సరం ఎకరానికి 75,000 ఇచ్చారు. మాకు పంట వచ్చే సమయానికి 5,000 ఇచ్చి తీసుకెళ్ళమన్నా ఎవరు తీసుకెళ్ళ. అంటే ఈ సంవత్సరం మీరు మదనపల్లి ఆ ఏరియాలో మీరు చూస్తే టొమాటో రైతులు ఇదే పరిస్థితి ఉంటది. ఒక సంవత్సరం ఫుల్ డిమాండ్ ఉంటది, ఇంకో సంవత్సరం రోడ్డు మీద పారబోసేస్తారు వాళ్ళు. సో అదే విధంగా ఈసారి ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ తగ్గటం, మన వాళ్ళు గడిచిన సంవత్సరం ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ రేట్ వచ్చిందని ఈ సంవత్సరం ఎక్కువగా ఆ పంట వేయటం ద్వారా ఎక్కువ ఉత్పత్తి రావటం, తద్వారా ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో అంతకు మించి కొంటానని ఏదైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళు కొంటానన్న దానికన్నా ఎక్కువ రావటం, వాళ్ళు కొనలేకపోవటం, అనుకున్న రేటు రాకపోవడం జరిగింది. అయితే జూన్ 6వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులను ఆదేశించారు, మీరు ఫీల్డ్ విజిట్ కి వెళ్ళండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, టొబాకోని మనం కొనాల్సిన అవసరం ఉంది, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, 500 రూపాయలు పర్ కేజీ మద్దతు ధరగా మనం ప్రకటిస్తా ఉన్నాం, ఎవరైతే దాన్ని కొంటారో వాళ్ళకి 50 రూపాయలు సబ్సిడీ మనం ఇద్దాం యాజ్ ఎ ప్రభుత్వంగా. అంటే కొనుక్కున్న వ్యక్తి 450 రూపాయలు ఇస్తే ప్రభుత్వం దానికి ఒక 50 రూపాయలు జోడిస్తుంది అనమాట. సో అట్లా మనం దాన్ని కొనాలని చెప్పి దాదాపు 7 మార్కెట్ యార్డ్స్ లో, అంటే పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరుపేట, మద్దిపాడు, ఈ 7 మార్కెట్ యార్డుల్లో దాదాపు 25 మిలియన్ కేజీల టొబాకోని ITC మరియు GPI కొనడానికి రెడీగా ఉన్నాయి బ్రహ్మనాయుడు.
అదే విధంగా ఏపీ మార్క్ ఫెడ్ ను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. మీరు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో అక్కడ దాదాపు 80 మిలియన్ కేజీల బ్లాక్ బర్లీ టొబాకో రెడీగా ఉంది కొనడానికి. మీరు అక్కడ పరిస్థితులను మీరు అధ్యయనం చేయండి, మీరు అక్కడున్న రైతులతో మాట్లాడండి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, మనం ఎంత వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయాలనేది ప్రభుత్వం తరపు నుంచి చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం కూడా జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారంటే గబాల్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దేమో, గవర్నమెంట్ కొనేస్తుందేమో, లేకపోతే రైతులు ఈ ఆందోళన ఆపేస్తారేమో అని చెప్పి లటక్కుమని ఆయన దూరి అందులో 10 రోజుల క్రితం జరగాల్సిన పర్యటన ఈ రోజును చేపట్టి గవర్నమెంట్ ఆల్రెడీ దాని మీద యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితుల్లో ఆయన ఆల్రెడీ ప్రభుత్వం మార్క్ఫెడ్ ని నియమించింది. మార్క్ఫెడ్ అధికారులు వెళ్ళారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరు మార్క్ఫెడ్ ని పంపించకపోతే మిమ్మల్ని నేను ఊరుకోను, చంద్రబాబు నాయుడు గారిని నేను హెచ్చరిస్తున్నాను, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోతే నేను ఊరుకోను అంటే ఆల్రెడీ రేపొద్దున ప్రభుత్వం చేస్తుంది కదా, 1 రోజు 2 రోజుల్లోనూ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నేను డిమాండ్ చేయడం వల్లే, నేను వార్నింగ్ ఇవ్వడం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పడానికి ఇటువంటి పర్యటనలు చేస్తా ఉన్నారు. సాక్షి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నా. నేను మాట్లాడింది శేఖర్ రెడ్డి గారికి కోపం రాకూడదు, ఎందుకంటే సాక్షికి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక అట్లా ఒకవేళ చెప్పినా అది దాన్ని ఏమంటారంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉండలేదు. ఎందుకంటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పారు సాక్షికి మాకు ఏం సంబంధం లేదు, సాక్షిలో వేసే అన్ని అబద్ధాలు, సాక్షి ఛానల్ నాది కాదు, సాక్షికి నాకు ఏం సంబంధం లేదని చాలా సార్లు చెప్పారు. సాక్షి ఛానల్ అనేది బ్రహ్మనాయుడు గారు జర్నలిస్టులకు పట్టిన చీడ. ఎందుకంటా ఉన్నానంటే ఈ మాట, ఎలక్షన్స్ కి ముందు నా మీద ఒక రోజంతా ఆర్టికల్ వేశారు. ఏమన్నా తెలుసా, నేను మా డోర్ నెంబర్ మీద 500 దొంగ ఓట్లు నేను ముద్రించానంట, నమోదు చేయించానంట. ఒక రోజంతా అధికార ప్రతినిధి, జనసేన అధికార ప్రతినిధి అని మా ఇల్లు చూపించడం, నా ఫోటో చూపించడం, మా ఇల్లు చూపించడం, నా ఫోటో చూపించడం, బ్రేకింగ్ న్యూస్ అని, ఫ్లాష్ అని, దిక్కుమాలిన ఛానల్. వదిలేండి ఛానల్లో. ఇప్పుడు అలా మాట్లాడుకుంటూ పోతే దాసరి కిరణ్ గారు ఒక్కొక్కరు వారి అజెండాలను ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం చాలా మంది చాలా సందర్భాల్లో లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ అంశం వద్దు మనకి. సో ఏ ఛానల్ గొప్ప, ఏ ఛానల్ తక్కువ అనేది మనం ఇక్కడ చర్చ వద్దులే కానీ కిరణ్ గారు, సో ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఒక విషయం ఉండే, భారతీ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య తెలుగుదేశం జనసేన చాలా మంది గత 2 రోజుల నుంచి డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే నిరసన తెలియజేశారో, విజయవాడ సాక్షి కార్యాలయం మీద అటాక్ చేయబోయి నిరసన తెలియజేసిన అమరావతి సంబంధించినటువంటి ఉద్యమకారులు, రైతులు ఎవరైతే ఉన్నారో భారతి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. సో మీరు కూడా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ అటువంటి వ్యాఖ్యలు ఫస్ట్ చేయకూడదు, అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఫస్ట్. ఇప్పుడు ఒక సమూహం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, లేకపోతే ఒక సమూహం మొత్తానికి ఆ అపవాదుని మీరు ఆపాదిస్తున్నట్టు మీరు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కృష్ణరాజు గారు అనే వ్యక్తి, లేకపోతే కొమ్మినేని శ్రీనివాస్ గారు అనే వ్యక్తి, ఆయన ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్క పక్క నవ్వుకుంటున్నాడు ఆ అనలిస్ట్ గారు చెప్పినప్పుడు. ఆయన ఎక్కలో ప్రతి ఒక్కళ్ళు అంటే కంక్లూడ్ చేస్తా బ్రహ్మనాయుడు గారు, భారతీ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా అనే విషయాన్ని నా పరిధి కాదు, అది పక్కన పెడితే ఫస్ట్ అటువంటి ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం చేస్తున్నందుకు భారతీ రెడ్డి గారు కొమ్మినేని గారిని శిక్షించాలి. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, ఒకవేళ భారతీ రెడ్డి గారిదే సాక్షి ఛానల్ అయితే. రైట్ శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్. శేఖర్ రెడ్డి గారు, సో భారతీ గారిని క్షమాపణ చెప్పని చాలా మంది డిమాండ్ చేశారు. సో కొంతమంది ఏమంటారంటే ఒక మాట చెప్తే ఆవిడ హుందాతనం పెరుగుతుందే కానీ తగ్గదు కదా, ఎందుకంటే ఆవిడ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో ఆ విధంగా జరిగిందని చెప్పేసి అనే వాళ్ళకి మీరేం